गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंदचरणौ मनसा स्मरामि, दयानंदचरणौ शिरसा नमामि। श्री भगवानुवाच सुखमात्यन्तिकं यत्तत् बुद्धिग्राह्यमतीन्द्रियम् वेत्ति यत्र न चैवायम् స్థితిశ్చలతి తత్వతః. ఇప్పుడు బాగా చూడండి, ఒకవేళ ధ్యానము అంటే ఈ అధ్యాయానికి ఏదో ఒక వస్తువు మీద మనస్సు నిలపడమని అంటే ఈ స్థితి రాదు. స్వరూపమై ఉంటేనే ఈ స్థితి వస్తుంది. అందుకని ఇక్కడ అంటారు సుఖం ఆత్యంతికం. సుఖం అంటే ఆత్యంతికం అంటే ఏంటి అర్థం? అంతం అతీత్య వర్తతే, దట్ ఈజ్ ఆత్యంతికం. ఆత్యంతిక దుఃఖ నివృత్తి. ఆత్యంతికం సుఖం అంటే ఏంటి? అంతం, దాని యొక్క అంతం అతీత్య వర్తతే. సుఖము యొక్క అంతాన్ని దాటి ఉండేది అంటే ఏంటి? మనకు అదే చెప్తున్నారు. పరేణ నాకం. పరేణ నాకం అంటే ఎంత గొప్ప శబ్దము. విన్నారా మంత్రం? పరేణ నాకం నిహితం గుహాయాం అంటారు కదా, అదే శబ్దం ఇక్కడ వాడారు. పరేణ నాకం అనేదే సుఖం ఆత్యంతికం. అంటే ఏంటనంటే ఖం అంటే ఇంద్రియాలు, ఇంద్రియాల నుండి వచ్చేది సుఖం. అర్థమైందా? ఖం అంటే ఇంద్రియాలు, ఇంద్రియాల నుండి వచ్చే అనుభవం సుఖం. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు అఖం అంటే సుఖము కానిది ఏమిటది? దుఃఖం. బాగా చూడండి, సుఖము కానిది దుఃఖం. నా అఖం అంటే సుఖము కాదు, ఈ లోకంలో కనబడే సుఖము కాదు, దుఃఖము కాదు, దీనికంటే దాటింది. నాకం అంటే స్వర్గం. నాకం అంటే స్వర్గం. ఖం అంటే ఇంద్రియాల నుండి వచ్చే సుఖం, అఖం అంటే దుఃఖం. సుఖ దుఃఖాల కంటే విలక్షణమై అలౌకికమైంది స్వర్గం నాకం. ఇప్పుడు స్వర్గాత్ పరహ పరేణ నాకం. ఈవెన్ స్వర్గం కూడా కాదు, ఏమిటది? స్వరూపమై ఉంది బ్రహ్మానందం. కాబట్టి పరేణ నాకం అంటే సుఖమాత్యంతికం అంటే మనకు స్వర్గంలో కలిగే సుఖాలు కూడా కాదు, స్వస్వరూప అనుసంధానంలో ఏ స్వరూపమై ప్రకాశిస్తూ ఉందో ఆ ఆనందమే సుఖమాత్యంతికం. యత్ ఏదైతే ఉందో తద్ బుద్ధిగ్రాహ్యం. అది దేనిచే గుర్తించాలి? అది దేనితో గుర్తించాలి? బుద్ధి. బాగా చూడండి, అందుకనే కృష్ణుడు కూడా అర్జునుడికి దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. అర్థమైందా? దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. అర్జున, ఐ ఆమ్ ఓపెనింగ్ అప్ యువర్ జ్ఞానం సో దట్ యూ కెన్ సీ మీ. నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను, జ్ఞానంతోనే నువ్వు నన్ను చూడగలవు. ధ్యానంతో చూడలేవు, కర్మతో చూడలేవు, భక్తితో చూడలేవు, దానంతో చూడలేవు, పారాయణతో చూడలేవు. కానీ ఇవన్నీ పనికిరావా? పనికొస్తాయి. ఎందుకు? ఎనీథింగ్ అదర్ దాన్ ఎక్సెప్ట్ దాన్ జ్ఞానం దే ఆర్ యూజ్ఫుల్ ఫర్ అంతఃకరణ శుద్ధి. దాట్స్ ఇట్. ఆ కన్ఫర్మేషన్ రావాలి. వేద శాస్త్రాలు అధ్యయనం చేసిన, పురాణ ఇతిహాసాలు పఠనం చేసిన, కర్మ చేసిన, దానం చేసిన, మనం ఉపవాసం చేసిన, వ్రతం చేసిన, పూజ చేసిన, ధ్యానం చేసిన, యోగాభ్యాసం చేసిన, కుండలిని చేసిన, ఏది చేసినా ఇవన్నీ కూడా అంతఃకరణ శుద్ధికి. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ నకించిత్ కర్మ కోటిభిః. కాబట్టి ఇవన్నీ అంతఃకరణ శుద్ధికి, చిత్తశుద్ధికి పనికొస్తాయి. మరి మోక్షానికి, పరమాత్మ సన్నిధికి జ్ఞానమే. కాబట్టి ఇక్కడ బుద్ధిగ్రాహ్యం, అతీంద్రియం, ఇంద్రియాల కంటే అతీతమై ఉంది, చైతన్య స్వరూపమై ప్రకాశిస్తుంది. వేత్తి ఎవడైతే దాన్ని తెలుసుకుంటున్నాడో
నచ ఏవ అయం స్థితశ్చలతి తత్వతః. ఎవడైతే ఇంద్రియాలకు అతీతమై దేహేంద్రియ మనోబుద్ధుల కంటే విలక్షణమై స్వస్వరూపమై ప్రకాశిస్తూ ఉందో, అఖండ చైతన్యమే ఉందో, దాన్ని తెలుసుకుని అక్కడ నిలబడ్డవాడు న చలతి, ఆ స్థితి నుండి ఇక చెలింపుడు. అంటే యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించాలి. మనకి ఎందుకు ఈ పదాన్ని ఇక్కడ వాడారు అనంటే, బుద్ధిగ్రాహ్యమని ఎందుకు వాడారు అనంటే, ఆ మాట నిద్రలో కూడా చాలామంది అడగొచ్చు, హాయిగా ఉన్నాను, అక్కడ ఆత్మ ఉంది కదా అని. అక్కడ ఆత్మవేద్యం లేదు, అజ్ఞానమే ఉంది అక్కడ. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ యూ డోంట్ నో, దేర్ అజ్ఞానమే ఉంది. అందుకనే దానికి పేరు ప్రాజ్ఞుడు అని పేరు. నిద్రలో ప్రాజ్ఞుడు అని అంటే ప్రకర్షేణ అజ్ఞ, కంప్లీట్ ఇగ్నరెన్స్. కానీ అక్కడ ఏంటనంటే ప్రపంచం లేదు కాబట్టి హాయిగా ఉన్నాను. అర్థమైందా? ఏమీ లేదు, ద్వైతం లేదు, త్రిపుటి లేదు, హాయిగా ఉన్నాను. కానీ నేను ఎలా ఉన్నాననేది మేలుకున్నప్పుడు బుద్ధితో విచారణ ద్వారా పొందబడే తత్వం. అందుకనే జీవన్ముక్త అనేటువంటి స్థితి ఒక్క ఆదిశంకరుల వారే అద్వైత సిద్ధాంత ప్రతిపాదన ద్వారా మనకు అందించారు. ఇంకెవ్వరూ ఇవ్వలేకపోయారు. ఓన్లీ శంకర ఈ సక్సెస్ఫుల్ ఇన్ అబ్టైనింగ్ దిస్ జీవన్ముక్త స్థితి. ఆయన ఒక్కరే చేయగలిగారు. బికాస్ జీవన్ సముక్త. ప్రాణం ఆడుతూ ఉంటుంది శరీరంలో, దేహేంద్రియ మనోబుద్ధులన్నీ ఉంటాయి. కానీ అతను ఏమన్నారు ఆయన? మనోబుద్ధ్య అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. శరీరము దేహేంద్రియ మనోబుద్ధులు ఉండి అవేవి నేను కాను. ఎలాగైతే సముద్రంలో అలలు పుడుతున్నట్టు దేహేంద్రియ మనోబుద్ధులు కూడా ఆ బ్రహ్మాకార చైతన్య యొక్క ప్రతిబింబములే. దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మన్. సో నేనే శుద్ధ చైతన్యమని ఆ స్థితిని పొందారు ఆయన. శ్రీకృష్ణుడు ఈజ్ ప్రైజింగ్ ద గ్లోరీ ఆఫ్ మోక్షం. అంటే మోక్షాన్ని ఆయన ప్రశంసిస్తున్నారు. ఎలా ప్రశంసిస్తున్నారు? శ్రీ భగవానువాచ యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఇక్కడ యం లబ్ధ్వా, బై గెయినింగ్ విచ్, నాట్ గెయినింగ్ ఇన్ అ గెయినింగ్ ఈజ్ ఏ రిలేటివ్ టర్మ్. అది బై అబ్టైనింగ్ విచ్ இல்லையா? அப்டைனிங் இஸ் டிஃப்ரெண்ட், கெய்னிங் இஸ் டிஃப்ரெண்ட். கெய்னிங்னா நம்மக்கிட்ட இல்லாதது நம்ம அடையிறது, அப்டைனிங்னா நம்மக்கிட்ட இருக்கிறதே நம்ம தெரிஞ்சுட்டு அதை அடையிறது. பிராப்தஸ்ய பிராப்தி ఈజ్ లబ్ధ. ఇంక లబ్ధం లబ్ధ శబ్దం ప్రాప్తస్య ప్రాప్తి. ఇక్కడ లబ్ధం అంటే ప్రాప్తస్య ప్రాప్తి, ఉన్నదానిని గుర్తించి దాని యొక్క స్వరూప స్థితిని పొంది ఉండడం. యం లబ్ధ్వా చ అపరం లాభం న విద్యతే మన్యతే. ఏది తెలుసుకుంటే, ఏది పొందితే అది పరాకాష్ఠ అయిపోతుందో, అది అల్టిమేట్ అయిపోతుందో, ఇంకా దానికి మించింది ఏది లేకుండా ఉంటుందో, దాన్ని తన స్వరూపంగా గుర్తించి తన స్వరూపమైనటువంటి అఖండాత్మ చైతన్యాన్ని తను పొందుతున్నాడు. నా అధికం తతః మన్యతే, దానికంటే ఇంకా వేరేది లోకంలో లేదు. యస్మిన్ స్థితః, ఎవరైతే దేన్నైతే పొంది ఇక అంతకంటే వేరేది లేదు అదే పరాకాష్ఠ. సా కాష్ఠ సా పరాగతి. కఠోపనిషత్ అంటుంది సా కాష్ఠ సా పరాగతి. ఆ పరాకాష్ఠలో చేరుకున్న తర్వాత ఇక వేరే ఏదీ లేదు అని గుర్తించాడో, యస్మిన్ స్థితః, దానియందు ఆరూఢుడై, దానియందు వెల్ ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యక్తి, దానియందు నిలబడున్న వ్యక్తికి నా దుఃఖేన గురునాపి దుఃఖేన న విచాల్యతే. వాడికి ఎటువంటి దుఃఖం వచ్చి పడ్డా వాడిలో ఆట ముడియాదు, అసక్క ముడియాదు. వాడికి ఏమి అసలు ఏం చలనం ఉండదు, వాడిని ఏం చేయలేదు. ఎందుకు?
ఎందుకనంటే మీకు లౌకికంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటనంటే ఒకసారి మేము చిన్న పిల్లలప్పుడు మాకు ఒక ఎగ్జిబిషన్ జరిగింది మా ఊర్లో. ఎగ్జిబిషన్ అంటే చుత్తులా పురుట్కాచి. సో ఆ ఎగ్జిబిషన్ జరిగింది, పెద్ద ఎగ్జిబిషన్. దాంట్లో మేము మా తల్లిదండ్రులు వాళ్ళందరితోటి వెళ్ళాం, చూసాం, వస్తువులన్నీ చూసాం. కానీ ఒక వస్తువు ఉంది, ఏంటనంటే చాలా అందంగా ఉంది. దాంట్లో ఫిలిమ్స్ అవి పెట్టి లైట్ వేస్తే గోడ మీద సినిమా పడుతుంది అనమాట. అదో చిన్న బాక్స్ అది. సో దట్ వాజ్ 15 రూపీస్ ఇన్ దట్ డేస్. 15 రూపాయలు అప్పట్లో. 15 రూపాయలు అంటే ఇంట్లో ఇవ్వరు. దట్ ఈజ్ మోర్, చాలా వాల్యుబుల్ మనీ. ఐ వాజ్ టాకింగ్ ఎప్పుడు ఇది 25-30 ఇయర్స్ ముందు అనుకోండి. 30 ఇయర్స్ దగ్గర 27-28 ఇయర్స్ బ్యాక్ కథ ఇది. 30 ఇయర్స్ బ్యాక్ కథ. అప్పుడు 15 రూపాయలు అంటే చాలా వెరీ వాల్యుబుల్ మనీ అప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరు కూడా ఏంటంటే పక్క వాళ్ళు ఇద్దరు కూడా అనుకున్నారు, రే అది ఉంటే చాలా బాగుంటుంది, మనమే సినిమా వేసేసుకోవచ్చు, మనమే చూడొచ్చు అని. వీఆర్ ఎక్సైటెడ్, ఇంకా అసలు అది ఉంటే బాగుంటుందని. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసామంటే మేము వాళ్ళని అడిగి 10 పైసా, వీళ్ళని అడిగి 20 పైసా, వీళ్ళని అడిగి 50 పైసా, అలాగ డబ్బులు చేర్చి పెడితే వీ కుడ్ ఏబుల్ టు సేవ్ 5 రూపీస్. మేమిద్దరం ఏదో 5 రూపీస్ పాకెట్ మనీ, ఆ పాకెట్ పైసా ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తారు వాళ్ళు ఇచ్చింది అలా ప్రొటెక్ట్ చేసి 10 పైసా 25 పైసా అలాగా 5 రూపీస్ చేర్చి పెట్టాం. ఇంకా 10 రూపీస్ కావాలి. ఇది ఈజ్ వెరీ వాల్యుబుల్ అమౌంట్. అప్పుడు నేనేమన్నానంటే మా ఇంట్లో నేను 5 రూపీస్ అడుగుతాను, నువ్వు మీ ఇంట్లో 5 రూపీస్ అడుగు, మన ఇద్దరం 10 రూపీస్ తెద్దాం, 15 రూపీస్ అవుతుంది, విల్ బై దట్ అని. మా ఇంట్లో అడిగాను ఇలాగ, 15 రూపీస్ ఓన్లీ మీరు 5 రూపీస్కి ఇస్తారు వాళ్ళు అని అన్నారు. సో దే బిలీవ్డ్ అండ్ గేవ్ మీ. వాడు కూడా అలానే చెప్పాడు, 5 రూపీస్కి వచ్చేసింది. సో హీ బ్రాట్ 5 రూపీస్, ఐ బ్రాట్ 5 రూపీస్, వీ ఆల్రెడీ ప్రొక్యూర్డ్ 5 రూపీస్ కదా. నేను ఇంట్లో నుంచి 5, వాడు ఇంట్లో నుంచి 5 తెచ్చాడు. ఇదివరకు 5 రూపాయలు, 15 రూపాయలు. ఇంకా ఎక్సైట్మెంట్ అనమాట. వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయి 15 రూపాయలు ఇచ్చేసి అదంతా తీసుకుని, ఇంకా అసలు అది తీసుకుని వచ్చేటప్పుడు ఇంకా అసలు కళ్ళు ముక్కు ప్రపంచం ఇంకేమీ కనపడదు. ఇంకా రోడ్లో అటు పరుగులు తీస్తూ ఉంటాం, ఇంకా అది చూసేయాలి, ఇంటికి వచ్చేయాలి, అది పెట్టి చూసేయాలి, ఒక ఎక్సైట్మెంట్. వచ్చే దారిలో కాలుకి రాయి తగిలింది నాకు, బ్లీడింగ్ బాగా గట్టిగా తగిలింది. నేనేంటంటే అనుకున్నాను ఇలా అనేసి దానికి ఏదో గుడ్డ చుట్టేసి పోయాం. వీ డిడ్ంట్ కేర్, తగ్గిపోయింది, బ్లీడింగ్ తగ్గిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళి అదంతా వేసి చూస్తూ ఉన్నాం. ఇంకా దాని మీద ఇంకా విపరీతం, ఇంకా అది తప్ప తిండి, వేయి రారా భోజనం చేయంటే నో భోజనం, ప్లీజ్ టేక్ మిల్క్, కప్ ఆఫ్ మిల్క్, వద్దు, ఏం వద్దు, పడుకో అంటే నిద్ర పట్టదు, ఏం ఉండదు. ఎందుకని? దట్ వాజ్ మై ఎండ్ టు అచీవ్. అది ఇంకా నాకు ప్రాణం. ఇంకా దాన్ని పొందిన తర్వాత ప్రపంచం కనబడట్లేదు, ఎవరూ కనబడట్లేదు. ఐ వాజ్ సో ఇంకా అసలు ఇల్లేటెడ్ అనమాట. ఇంకా దాంతో అంత ఆనందం, అంత ఎక్సైట్మెంట్ దాంట్లో. అంత దెబ్బ తగిలినా నేను పట్టించుకోలేదు. ఒక 3 డేస్ తర్వాత మెల్లగా దాని మీద విముఖత ఉంటుంది, రోజు చూడలేం కదా. 3 డేస్ తర్వాత పోయింది. అప్పుడు మా అమ్మ ఒకరోజు, హే నువ్వు ఆటలు ఎప్పుడు ఆటలు, చదువుకో అనింది. అప్పుడు అమ్మ పెయిన్గా ఉందమ్మా కాలు, అప్పుడు పెయిన్ ఉంది, అప్పుడు నొప్పి కనిపించింది. అది పొంది ఆ ఆనందంలో దెబ్బ తగిలితే అసలు గురునాపి దుఃఖేన న విచాల్యతే. అంత పెద్ద దెబ్బ తగిలి బ్లీడింగ్ అయినా ఐ డోంట్ కేర్, అదేం నన్ను పెద్ద ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇది లేనప్పుడు లోపల హాలోనెస్ వచ్చింది కదా, అప్పుడు ఇది పెద్దదైపోయింది. కాబట్టి ఇఫ్ యు సీ, మనం మన స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచం నుండి, ఇంద్రియాల నుండి ఏది వచ్చినా మనల్ని ఏం చేయలేదు. మన స్థితిని మనం కోల్పోయి ఖాళీగా కూర్చున్నప్పుడే ఎంటీ మైండ్ ఈజ్, ఖాళీగా ఉంటే మనసు దెయ్యాలు భూతాలు ఎగురుతూ ఉంటాయి అక్కడ. సో కాబట్టి నా స్థితిలో నేను ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏదొచ్చినా, లాభం వచ్చినా ఓకే, నష్టమైనా ఏదైనా సరే, గురునాపి దుఃఖేన న విచాల్యతే, వాడు చలించడు. అందుకనే ఇక్కడ అంటారు అసలు యోగం అంటే ఏమిటేనంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నానమాట. అంతేకాకుండా ఇంకోటి చూడండి, వాడు దీనికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. ఏంటనంటే నది ఉంది, నది మీద పడవ, ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఆ నీళ్లు నీట్గా కింద ప్రవాహం పొందుతూ ఉన్నాయి, పడవ అలా ఉంది. దాంట్లో 200 మంది ఎక్కారు పడవలో, 200 మెంబర్స్ ఎక్కారు. ఇప్పుడు ఆ పడవ వెళుతూ ఉందనుకోండి,
ఆ నీళ్ళకి పడవ బరువు అనిపిస్తుందా? పడవలో ఉన్న 200 మంది ఆ నీళ్ళకి బరువు అనిపిస్తుందా? నథింగ్. తేలిగ్గా పోతూ ఉంటుంది అది కదా. బరువు అయితే మునిగిపోతారు, బరువు కాదు కాబట్టే హాయిగా తేలుతూ తేలిగ్గా వెళ్ళిపోతున్నారు. 200 మంది ఉన్నా అంత పడవైనా నీళ్ళకి బరువు కాదు. అలాగనే లోపల నేను నా స్వస్వరూప అనుసంధానంతో తేలాడుతూ ఉన్నప్పుడు, నా స్వరూప చింతనలో ఉన్నప్పుడు ఏ వృత్తులైనా నాకు బరువు కాదు. దుఃఖమైన బరువు కాదు, సుఖమైన బరువు కాదు. అన్నిటినీ కూడా ఐ యాక్సెప్ట్ ఇట్, ఐ అకామిడేట్ ఇట్. అది ఉంటుంది, వస్తుంటుంది, పోతుంటుంది. దట్ థాట్ విల్ అరైజ్ అండ్ ఇట్ సస్టైన్స్ అండ్ అగైన్ ఇట్ కల్మినేట్స్. అది పుడుతుంది, అది అలాగా స్థితి పొందుతుంది, మళ్ళీ లయమైపోతుంది. సృష్టి, స్థితి, లయం. చూడండి, లోపల కూడా అదే జరుగుతుంది నిరంతరం. ఒక వృత్తి సృష్టి, అది కొంతసేపు స్థితి, తర్వాత లయం. మళ్ళీ సృష్టి, స్థితి, లయం, సృష్టి, స్థితి, లయం. ఎక్కడైతే ఒక వృత్తి పుట్టి సస్టైన్ అయి మళ్ళీ ప్రళయమైపోతుందో ఆ వృత్తి పుట్టి పడిపోయేటువంటి స్వరూపమే నేను. నా ఉదేతి నా అస్తమ్యేతి. నాకు పుట్టుక లేదు, నాకు పోవడం లేదు. ఆ వృత్తి పుడుతుంది, పోతుంది. ఇప్పుడు స్వామి దుఃఖం కూడా అంతేనా? అలా అనిపించేదే. సుఖమైతే ఓకే, యాక్సెప్ట్ చేస్తాం, దుఃఖాన్నేనండి యాక్సెప్ట్ చేయలేము. అదే కొద్దిగా ఇబ్బంది పెట్టేస్తుంది. నో, అది కూడా ఇబ్బంది పెట్టదు. అది ఎందుకు ఇబ్బంది పెడుతుందని అంటే, నాకు దుఃఖం ఉండకూడదు అని అనుకుంటున్నాను కాబట్టి. అర్థమైందా? నాకు దుఃఖం ఉండకూడదు అనుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటనంటే, ఒక పెద్ద జమీందారు ఉన్నారట. ఆ జమీందారు ఇంట్లో బోల్డ్ డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆస్తి అన్నీ ఉన్నాయట. ఒకసారి సడన్గా ఏంటనంటే ఏమైంది, వాళ్ళ ఇంట్లో దొంగతనం అయింది. ఒక స్వామి వచ్చారు వాళ్ళ ఇంటికి. ఆయన పెద్ద పూజ అన్ని కార్యక్రమం చేశారు. ఆ స్వామీజీ వాళ్ళని ఆశీర్వదించిన ఆయన, అంతా బాగుంటుంది, మీకు ఏ కష్టం ఉండదు, హాయిగా ఉంటారు అని ఆయన వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన 2 రోజులకి వాళ్ళ ఇంట్లో దొంగతనం అయింది. ఒక దొంగ పడ్డాడు, దొంగిలించుకుపోయాడు. కొంత డబ్బు, కొంత బంగారం పోయింది. పోతే ఈయన, ఏమిటి స్వామి వచ్చారు, ఇంత మంచి చేశారు, ఈ దొంగ పడ్డాడు, వీడు ఇలా పట్టుకుపోయాడు, ఏమిటిది, స్వామి అన్నీ బాగా జరుగుతుందన్నారు, ఈ దొంగ పడ్డాడే అని విచారంతో స్వామికి ఫోన్ చేశారట. స్వామి, ఈ దొంగ పడ్డాడు, ఇలా జరిగిందని. ఆయన అన్నారట, స్వామి, ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్ సేక్, డోంట్ వరీ, లెట్ హిమ్ టేక్. ఈశ్వరుడు ఆల్సో తస్కరానాం పతయే నమః, వంచతే నమః, పరివంచతే నమః. భగవంతుడు కూడా ఒక్కొక్కసారి నీకు తస్కర రూపంలో వస్తాడు రాని. ఈ స్వామి సన్యాసి వాట్ ఈజ్ టాకింగ్ నాన్ సెన్స్. దొంగపడ్డాడు అని అంటే దేవుడే ఆ రూపంలో వచ్చాడంటాడేంటి, ఈజ్ నో ఫూలిష్ ఫెలో ఈయన అనుకుని సరే వదిలేశాడు ఈయన. వినండి, తరువాత ఈయన ఇలాగ విచారంతో కూర్చుంటే అక్కడి నుంచి వెంటనే ఇంట్లోకి ఒక కారు ఆగి లోపల నుంచి ఒక 5గురు, మంచి టిప్ టాప్గా సూటు బూట్ వేసుకున్నారు. వీళ్ళు 5గురు టప నడుచుకుని వచ్చారు. ప్లీజ్ బీ వేర్ యు ఆర్, డోంట్ మూవ్, హ్యాండ్ ఓవర్ యువర్ కీస్, మీ ఫోన్లన్నీ మాకు ఇచ్చేయండి, వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తున్నాం, డోంట్ మూవ్ ఎనీవేర్, మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి, అండ్ యూ గివ్ ది హ్యాండ్ ఓవర్ ది కీస్, వీ వాంట్ టు సెర్చ్ ఎవ్రీథింగ్ అని మొత్తం అంతా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అంతా సెర్చ్. వాళ్ళు రాగానే ఇంట్లో కొంతమంది కంగారు పడ్డారు. వెంటనే యజమాని, ఏయ్ షావి కుడుతుడు పావుంగులకి అన్నారు, తాళాలు ఇచ్చే అన్నారు. వెంటనే తాళాలు ఇచ్చేశారు. దిస్ యజమాని ఈజ్ వెరీ హ్యాపీ నౌ, ఆనందంగా ఉన్నాడు. ఎంత ఆనందంగా ఉన్నాడంటే వాళ్ళంతా మొత్తం అన్నీ వెరిఫై చేశారని టెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళ అంతమంది ఆఫీసర్లు వచ్చి, సార్ మీ మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సారీ, వీఆర్ సారీ టు సే, సారీ అండి, ఏమనుకోవద్దు, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అంటే ఈయన ఓకే వెళ్ళండి, గుడ్ వెళ్ళండి అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫోన్ చేశారు ఈయన స్వామీజీకి. స్వామీజీ, ఆ దొంగ వచ్చి చాలా మంచి పని చేశాడు, ఎందుకని అవి ఉంటే నేను వాటికి లోపల ఉండేవాడిని, అవి వాడు పట్టుకుపోయాడు, నౌ ఐ యామ్ హ్యాపీ, తస్కరానాం పతయే నమః. సో ఆ స్వామి అన్నాడు, సి ఈవెన్ దొంగ ఆల్సో, ఈవెన్ థీఫ్ ఆల్సో డస్ సమ్టైమ్స్ సమ్ గుడ్, బికాజ్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు టేక్ ఈశ్వర, హీ విల్ ఎంప్టీ సంథింగ్ సో దట్ హీ వాంట్స్ టు ప్రొటెక్ట్ యూ. అంతే కదా, హీ వాంట్స్ టు ప్రొటెక్ట్ యూ. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఎక్కువ తినేస్తాం అనుకోండి, అరగదు. అప్పుడు ఏం చేస్తాం మనం? నేను ఒక ఊరు టూర్ వెళ్ళాం, ఎక్స్కర్షన్కి వెళ్ళాం పిల్లలందరం.
వెళితే అప్పుడు ఎక్స్కర్షన్లో ఏంటంటే మాకు దారిలో బిస్కెట్లు పిల్లలందరూ తెచ్చుకుంటారు కదా, అన్నీ తిని 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 బాగా ఇండైజెషన్ అయింది ఒకడికి. వాడు టిఫిన్ కూడా తినేసాడు, ఇడ్లీ సాంబార్ పూట అడ్లీ సాతి ఉంటాం ఇలా. అది వాడికి ఉబ్బసం ఒక రకంగా ఉన్నాడు, వాడు బాగలేదు. అప్పుడు మా పీటీ టీచర్ ఉన్నారు, పీటీ మాస్టర్, పీటీ అంటే ఫిజికల్ ట్రైనర్ ఉంటారు కదా, ఆయనని హేయ్ టూ మచ్ అయిపోయింది, ఇప్పుడు వేరల వింటూ కొంచెం వాలేడు అంది ఏడు. అప్పుడు వీడు వేలు పెట్టి కొంత తీసేశాడు. కొంత తీసిన తర్వాత ఎలా ఉన్నావు, అప్పా ఎలా ఇరిగిపో. అలాగనే మనకు ఎక్కువ అయిన దాన్ని భగవంతుడు కొంత తీసేస్తాడు. ఆ తీసేసేది మనం అనుకోకూడదు, దుఃఖం అనుకోకూడదు, అది కూడా ఈశ్వర నియమం. సంథింగ్ ఈస్ దేర్. ఈశ్వరుడు ఆ నియమం ఎందుకు పెట్టాడు? ఊరికినే పెట్టాడుగా. వై ఈశ్వర హ్యాస్ టు ప్లే విత్ మీ, ఐ యామ్ ఈజ్ భక్త. నేను భగవంతుని ఆరాధిస్తున్నాను, భగవంతుని పూజిస్తున్నాను, భగవంతుని ఆశ్రయించాను. భగవాన్ విల్ నాట్ ప్లే విత్ మై లైఫ్, హీ హ్యాజ్ ఎ వాల్యూ ఫర్ మీ. నన్ను భగవంతుడు ప్రేమిస్తున్నాడంటే సంథింగ్ ఏదో నాకు దుఃఖం కల్పించాడనంటే అది నాకు దుఃఖం కాదు, దట్ ఈజ్ ఈశ్వర నియమం. సంథింగ్ ఈజ్ దేర్, ఐ షుడ్ ఒబే ఇట్, ఐ షుడ్ అడ్మిట్, ఐ షుడ్ యాక్సెప్ట్. అది యాక్సెప్ట్ చేసినప్పుడు దాని వెనక ఉన్నటువంటి ఇంకో గొప్పదేమిటో విల్ బి ఎంజాయింగ్ దట్. అందుకనే ఇక్కడ దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు ఒక యోగి, ఒక సాధకుడు అని అంటే చెప్పండి. శ్రీ భగవానువాచ తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. మొత్తం పెద్ద లైన్ చెప్పేశారు. బికాజ్ ఇది విడగొట్టకూడదు, విడగొడితే తప్పు అర్థం వస్తుంది. తం విద్యా దుఃఖ సంయోగం అంటే దుఃఖ సంయోగం అనేది అర్థమైపోతుంది. దుఃఖ సంయోగ వియోగ యోగ, యోగం అంటే. కాబట్టి ఒకటే లైన్ చెప్పాలి. చెప్పండి మళ్ళీ. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. స నిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణ చేతసా. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కృష్ణుడు దుఃఖం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు, సుఖం గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. సుఖం వచ్చినా ఏమి మీరు చలించకండి. మనం సుఖం వస్తే మనం ఏం పెద్దగా ఏం కంగారు పడక్కర్లేదు, దుఃఖం వస్తేనే ఇబ్బంది. ఆరోగ్యంగా ఉంటే ఎవరికి డాక్టర్ గుర్తుకురాడు. ఎప్పుడు డాక్టర్ గుర్తుకొస్తాడు? ఎక్కడో ఒక చోట నొప్పి వస్తే అప్పా అంత డాక్టర్కి ఫోన్ పన్నుపా అంటారు కదా. బాగున్నాం అనుకోండి, ప్లీజ్ కాల్ డాక్టర్, డాక్టర్ హౌ ఆర్ యూ వీడు అడుగుతాడా? ఈ విల్ సే హెడా ఐఎమ్ వెరీ బిజీ, పెట్టవా పని పాట లేకుండా ఎందుకు నాకు ఫోన్ చేస్తాడు. ఈ డాక్టర్తో హలో అన్నామంటే చెప్పండి ఏమిటి, ఎక్కడ బాగులేదు మీకు అని అడుగుతారు. నాకు అన్నీ బాగుంది డాక్టర్ గారు, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ హ్యాపీ. ఓ హౌ ఈజ్ యువర్ వైఫ్? షీ ఈజ్ ఆల్సో హ్యాపీ. హౌ యువర్ క్లినిక్ ఈజ్ గోయింగ్ ఆన్? పుట్ యువర్ ఫోన్ డౌన్, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ అంటాడు. డాక్టర్ యొక్క పర్పస్ ఎప్పుడు? నాకు ఆరోగ్యం బాగులేనప్పుడు. ఆరోగ్యం బాగుంటే డాక్టర్ నాకు గుర్తుకురాడు. అలాగనే సుఖంగా ఉంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కృష్ణుడు చెప్పక్కర్లేదు. దుఃఖం వస్తేనే నన్ను నేను అర్థం చేసుకోలేను, చతికిల పడిపోతుంటాను. వెన్ ఐ కమ్ అక్రాస్ సుఖం, అది కృష్ణుడు వచ్చి సుఖం యూ హ్యాండిల్ ఇట్ చీర్ఫుల్లీ అని చెప్పక్కర్లేదు. సుఖం మేక్స్ మీ చీర్ఫుల్ కదా. సుఖంగా ఉన్నప్పుడు నేను హ్యాపీగానే ఉంటాను, కానీ దుఃఖం వచ్చినప్పుడే నేను ముక్కలై పడిపోతాను, చతికిల పడిపోతాను. అందుకనే ఇక్కడ అంటారు ఆ యోగంలో హౌ టు హ్యాండిల్ దుఃఖం, హౌ టు అండర్స్టాండ్ దుఃఖం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండిలింగ్ దుఃఖం కంటే ఫస్ట్ యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ దుఃఖం ఈస్. దుఃఖం అంటే ఏంటి, దుఃఖం దేనివల్ల వస్తుంది, అవన్నీ ఆయన చెప్తారు. కాబట్టి ఇక్కడ ఒక యోగి దుఃఖాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు? తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగ యోగ ఇది సంజ్ఞితః. అంటే అర్థం ఏంటంటే, యోగము అంటే అర్థం ఏంటంటే మన యొక్క సంకల్పము వృత్తి రూపంతో బయట నుంచి ఏదో ఒక విషయము ఆ వృత్తితో సంయోగమయ్యి అది ప్రతికూలమైతే దుఃఖం లోపల ఏర్పడుతుంది. ఆ దుఃఖాన్ని నేను చూసి ఇప్పుడు విషయము ప్రతికూల విషయము లోపలికి వెళ్ళింది, లోపల వృత్తితో కలిసి ఉంది, ఇప్పుడు అది ఉంది అక్కడ లోపల దుఃఖ వృత్తి ఉంది. బట్ ఆ దుఃఖ వృత్తి నేను కనుక సంయోగమైతే దట్ ఈస్ దుఃఖీ.
ఇఫ్ నేను కనుక దుఃఖ వృత్తితో సంయోగం చెందకుండా వియోగం చెంది ఉంటే నేను ద్రష్ట మాత్రమే, దట్ ఈజ్ దుఃఖం, దట్స్ ఇట్. ఐ ఆమ్ నాట్ దుఃఖీ, ఐ ఆమ్ ద్రష్ట, దట్ ఈజ్ దుఃఖం, అంతే. దుఃఖం ఈజ్ దేర్, నాట్ అట్రిబ్యూటెడ్ ఆన్ మీ. అంటే ఇక్కడ అంటున్నారు విషయము వృత్తితో సంయోగం అవుతుంది, దట్స్ వై ఇట్ ఈస్ దుఃఖ వృత్తి. అర్థమైందా? బయట విషయము ప్రతికూలమైన విషయం, ఏదో ఒక దుర్వార్త, లేకపోతే ఏదో ఒక అపశకునం, ఏదో ఒకటి సంథింగ్ వాట్ వీ షుడ్ నాట్ లిజన్, దట్ ఈస్ నాట్ ప్లీజింగ్ టు యూ, ఏది మంచిది కాదు ఒకసారి విన్నారనుకోండి, ఆ శబ్దం లోపలికి వెళ్ళి అయ్యో అవునుకప్పుడు ఆయిడుతా, ఓ అప్పుడియా, లోపల ఆయనకు అలా జరిగిపోయిందట అనగానే ఓ వాడికి అలా జరిగిపోయిందా అని వెంటనే ఏంటి లోపల వాడి గురించినటువంటి ఆలోచన, వాడికి కలిగినటువంటి సందర్భం నాకు ఇష్టం లేదు కాబట్టి, అది ప్రతికూలం కాబట్టి ఆ సందర్భం ఏమవుతుంది, లోపల వృత్తితో సంయోగం పొందుతుంది. వృత్తితో సంయోగం పొంది దుఃఖ వృత్తి తయారవుతుంది లోపల. ఇక్కడ శాస్త్రం అంటుంది, కృష్ణుడు అంటున్నారు దట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, దాన్నేం మనం దాన్నేం తొలగించలేం. కానీ నువ్వు దాంతో సంయోగం చెందకు, నువ్వు అలుప్తంగా ఉండు, నిర్లిప్తంగా. యు అబ్జర్వ్ ద దుఃఖ వృత్తి, ఒక సాక్షిగా దుఃఖ వృత్తిని చూడు. అప్పుడు ఏమవుతుంది, తం విద్యాత్ దుఃఖ సంయోగం వియోగ యోగ సంజ్ఞిత, దట్ ఈజ్ సాధన.